దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరగొచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పట్టణాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ పెంచుకోవాలని సూచించింది. సముద్ర మార్గం గుండా వచ్చిన ఉగ్రవాదులు 2008 ముంబై నవంబర్ 26న మారణ హోమానికి పాల్పడ్డారు. ఈ కేసులో కీలక సూత్రధారి లష్కరే ఉగ్రవాది తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని నిఘా సంస్థలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చాయి. దీంతో హోంశాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాలపై ఎక్కువ నిఘా ఉంచాలని సూచించింది. రైల్వే శాఖకు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన. ముంబై ఉగ్రవాద దాడి కేసులో ప్రధాన సూత్రధారి సుహార్ హుస్సేన్ రాణాను 18 రోజులు ఎన్ఐఏ కస్టడీ కోర్టుకు అనుమతించిన విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ముంబై ఉగ్ర దాడిల ప్రధాన సూత్రధారి సుహార్ రాణాను ఎప్పుడైతే అమెరికా నుండి ఇండియాకి తీసుకొచ్చారో ఢిల్లీలోని పాలెం బేస్ లో అప్పటి నుండి కూడా దేశవ్యాప్తంగా అందరికీ కూడా అన్ని రాష్ట్రాల ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నిఘా విభాగము ప్రత్యేక అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే తాజాగా రోజు ఇది ర్యాండమ్ గా కూడా ఇది జరిగిందా లేకపోతే టెక్నికల్ ఇష్యూ అనేది కూడా తేలాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఈ రోజు మళ్ళీ యూపీఐ సర్వర్లు అయిన ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. పలు చోట్ల గూగుల్ పే తో పాటు ఫోన్ పే, పేటిఎంలు కూడా పనిచేయలేదు. యూపీఐ పేమెంట్స్ పనిచేయట్లేదంటూ కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలాగే కేఎంబి బ్యాంకులు యూపీఐ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వము. దీంతో పాటు డ్రోన్లు, ఎల్ఈడీలతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని కూడా కేంద్ర ఐజీ హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతాల పట్టణాలను కూడా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. సముద్ర తీర ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా పెంచాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే మనందరికీ తెలిసిందే, ముంబై ఉగ్రవాద దాడులు 2008 నవంబర్ 26 నుండి దాదాపు 3 రోజుల పాటు ఒక మారణకాండ జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి చంద్రరాజ్ సింగ్ ఎదుట ఎన్ఐఏ అధికారులు కూడా ముంబై దాడుల సూత్రధారిని ప్రవేశపెట్టారు. అయితే దీంతో పాటు ఈ ఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీస్ అడ్వకేట్ పిఎస్ సందేహ వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలో ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులు సైతం కూడా బయటకు పంపించారు. ముంబై దాడుల కేసుల నిమిత్తంలో విచారణ నిమిత్తము రాణాను 20 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించాలని కోరగా 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. అర్ధరాత్రి వరకు కూడా కోర్టులో వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఒక రకంగా చెప్పుకోవాలంటే సుహార్ రాణాని ఇండియాకి తీసుకొచ్చి రావడం వెనుక భారతదేశ ప్రభుత్వం చాలా శ్రమించిందని చెప్పాలి. ఇది ప్రత్యేకంగా ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కి ఒక గొప్ప విజయం అని కూడా చెప్పాలి. ఎందుకంటే గురువారం సాయంత్రము 6:30 పాలెం ఎయిర్పోర్ట్ లో కూడా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం అమెరికా నుండి లాస్ ఏంజల్స్ నుంచి బయలుదేరిన ఈ విమానము ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్ లో కూడా ల్యాండ్ అయింది. అయితే విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్ఐఏ బృందం అధికారికంగా అరెస్ట్ చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పార్టీ హౌస్ కి కూడా తరలించిన విషయం తెలిసింది. అయితే ఒక్కసారి మనం 2008 నవంబర్ 26 వెనక్కి కూడా వెళ్ళాలి. పాకిస్తాన్ కు చెందిన 18 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణ హోమం సృష్టించిన విషయం తెలిసిందే. నవంబర్ 26 నుంచి 29 దాకా 4 రోజుల పాటు వేరే చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెల్లైపోతూ నెత్తుటేర్లు పాటించారు. మొట్టమొదట లెబార్ట్ దగ్గర అజ్మల్ కసబ్ గ్యాంగ్ కాల్పులు జరపడం ప్రారంభించి అనంతరం ఛత్రపతి శివాజీ టర్మినల్, తర్వాత ట్రైడెంట్ ఒబెరాయ్, దాని తర్వాత తాజ్మహల్ ప్యాలెస్ దగ్గర అయితే ఇంకా మారణకాండ మనందరము లైవ్ లో కూడా చూసాము. ఉగ్రవాదులు గ్రెనేడ్లు విస్తుండడము భద్రతా దళాల పైన. అనంతరం కూడా నారిమన్ హౌస్ వయా తాజ్మహల్ హోటల్లో చేరుకొని ఎన్ఎస్సీ కమాండోలు కొంతమందిని అక్కడికక్కడే కాల్చి చంపిన విషయం తెలిసింది. తాజాగా అదే తరహా 2008 ముంబై ఉగ్రవాదుల దాడుల తరహా కూడా ఈసారి కూడా దాడులు జరగవచ్చని కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ముందస్తుగా కూడా అలర్ట్ జారీ చేసింది. అయితే అమెరికా ఆ రోజు 2008 నవంబర్ 26న జరిగిన దాడుల్లో 6 అమెరికా పౌరులతో సహా 166 మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 300 మంది పైగా క్షతగాత్రులుగా మారారు.
భద్రతా సిబ్బందిలో కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అక్బల్ కజబ్ ఒక్కడే అప్పుడు సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం వారికి ఉరిశిక్ష కూడా అమలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతము దేశవ్యాప్తంగా కూడా చర్చ ఏంటంటే ఆ ముంబై ఉగ్రవాదుల దాడులకు రాణా సహాయకారాలు అందించినట్టు ఎన్ఐఏ చెబుతోంది. 2009లో FBI రాణాను అరెస్ట్ చేసింది. లాస్ ఏంజల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో కూడా నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా మరోసారి దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులు జరగవచ్చని నిఘా సంస్థల హెచ్చరిక నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పట్టణాలను అప్రమత్తంగా ఉండాలని, గస్తీ పెంచుకోవాలని కూడా సూచించింది. సముద్ర మార్గం గుండా వచ్చిన ఉగ్రవాదులు సిమిలర్ గా 2008 ముంబై అటాక్స్ పాల్పడ్డ విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము తహూర్ రాణా విచారణ జరుగుతున్న ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు దిగవచ్చని కూడా నిఘా సంస్థలకు కేంద్ర హోంశాఖకు కూడా నివేదిక ఇచ్చాయి. దీంతో హోంశాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదులు డ్రోన్లు ముందుగా అనుకున్నట్టు ఐఈడీలతో పాటు దాడులు చేసే అవకాశం ఉందని కూడా అన్ని రాష్ట్రాలకు కూడా అలర్ట్ జారీ చేసింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచంద్.